మీరు అనుకున్నట్లు మీ జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకున్నవన్నీ చేశారా? మీరు అనుకున్న పనులు అయితే ఏంటి, మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలు అయితే ఏంటి, మీరు అనుకున్నట్లు రిలేషన్షిప్స్ అయితే ఏంటి, మీరు అనుకున్నట్లు ఉద్యోగం అయితే ఏంటి, మీరు అనుకున్నట్లు పిల్లలు అయితే ఏంటి, అన్నీ అనుకున్నట్లు ఉన్నాయా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు అన్నీ అనుకున్నట్లు లేవు? ఒకటి ఉంటే ఒకటి ఉండదు. డబ్బులు ఉంటాయి, రిలేషన్ బాగుండవు, రిలేషన్ ఉంటాయి, డబ్బులు బాగుండవు, లేదా హెల్త్ బాగుండవు. ఏదో సమస్య మనిషికి ఎప్పుడూ ఉంటుంది. అసలు మనిషి ఎందుకు జన్మ తీసుకున్నాడు? ఎందుకు ఇన్ని సమస్యలు ఫేస్ చేయాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆన్సర్ ఏంటంటే, మనిషి ముఖ్య లక్ష్యం ఎన్లైటెండ్ అవ్వడం, అంటే ముక్తిని పొందడం. ఆ ముక్తిని పొందాలి అంటే వాడి ఈగో చచ్చిపోవాలి. నేను నాది అన్న అహంకారం చచ్చిపోవాలి. నేను నాది అన్న అహంకారం చచ్చిపోవాలంటే అనుకున్నట్టు జరగకపోతేనే వాడు దేవుడి గురించి భయం, భక్తి, విచారణ ఇవన్నీ ఉంటాయి. అనుకున్నట్టు జరిగినాయి అనుకోండి, ఇవేవి ఉండవు. కాబట్టి మన అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే ముక్తిని పొందడం, అంటే ఎన్లైటైన్మెంట్ పొందడం. ఎన్లైటైన్మెంట్ని పొందాలి కాబట్టి మనకి ఏదో లోటు ఉంటుంది. ప్రతి మనిషికి లోటు ఉంటుంది. అనిల్ అంబానీకి ఉంటుంది, ముఖేష్ అంబానీకి ఉంటుంది, నరేంద్ర మోడీ గారికి ఉంటుంది, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు అంటే మన అహంకారం చచ్చిపోవాలి. నేను అనే దాని గురించి ఆలోచించాలి. నిజంగా అందరు అనుకున్నట్టు కనుక జరిగి అందరికీ అన్నీ ఉంటాయి కనుక ఎవరి మాట ఎవరు వినరేమో ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కరు తోపు అయిపోతారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవ్వరికీ అలా ఉండదు. అల్టిమేట్ ఏంటంటే నేను మనసును కాదు, నేను శరీరాన్ని కాదు అని తెలుసుకోవాలంటే అట్లాంటి పరిస్థితులు రావాలి. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనం తెలుసుకుంటాం. అదే ఈ ఆట, ఈ భూమి మీదకి వచ్చి మనం పడే ఆట అదే అన్నట్లు. కాబట్టి కొన్ని జరగవచ్చేమో, కొన్ని జరుగుతాయి అనుకున్నట్టు, కానీ అన్నీ ఎప్పుడు జరగవు. అహంకారం సచ్చేదాకా జరగవు. అసలు నేను నాది పోయినోడికి ఇంకా సమస్యలే లేవు. అది ఏదైనా ఒకటే. నేను నాది అన్నది పోయింది. నా శరీరం నేను కాదు, నా మనసును నేను కాదు అని రియలైజ్ అయితే కనుక వాళ్ళకి ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. అందుకే జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరికీ నేర్పిస్తుంది.